అలాగే నా పేరు మైత్రి వెంకటమై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా ఈ వీడియోలో మనం 2 టాపిక్స్ మాట్లాడుకుందాం. 2 కల్కి పార్ట్ 2కి సంబంధించినవి. కల్కి 2898 ఏదైతే సినిమా వచ్చిందో దాని పార్ట్ 2కి సంబంధించిన సినిమాని, దాని పార్ట్ 2కి సంబంధించిన అప్డేట్సే. 2 అప్డేట్స్ కూడా, ఒకటి డైరెక్టర్ తరపు నుంచి వచ్చింది, ఇంకొకటి ఒక మిరాయి సినిమా హీరో అయిన తేజ సజ్జా గారి నుంచి వచ్చింది. సో ఈ 2 అప్డేట్స్ గురించి కూడా కొంచెం క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే తేజ గారి గురించి. తేజ సజ్జా గారు ఉన్నారు కదా, ఇప్పుడు మిరాయి మూవీ రిలీజ్ అవుతుంది కదా, ఆయన బేసిక్గా ఒక స్టోరీ అయితే పెట్టారు ఇన్స్టాగ్రామ్లో. హ్యాపీ బర్త్డే స్వప్న దత్ చలసాని అక్క, మే యూ మేక్ మెనీ మోర్ ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ అండ్ మేక్ అస్ ప్రౌడ్, సీ యూ ఇన్ కే అని చెప్పి ఒకటి పెట్టి ఆ కళ్ళద్దాలది కొంచెం స్వాగ్ ఎమోజీ ఏదైతే ఉంటుందో అది పెట్టాడు అనమాట. సో ఈ ఎమోజీ, ఈ సీ యూ ఇన్ కే, ఇవి 2 చూసిన తర్వాత చాలామందికి వచ్చిన ఒక డౌట్ ఏంటి అంటే, ఒక రూమర్ ఏంటి అంటే, తేజ సజ్జా గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు కల్కి పార్ట్ 2లో ఉండబోతున్నారు. ఆయన కల్కి పార్ట్ 2లో ఉండబోతున్నారు. అండ్ కల్కి పార్ట్ 2లో ఆయన రోల్ ఏంటి అనే దాని గురించి ఒక కన్ఫ్యూజన్ అయితే నడుస్తుంది, ఒక డిబేట్ నడుస్తుంది. చాలామంది ఏమంటున్నారంటే తేజ సజ్జా గారు మేబీ కల్కి అయి ఉండొచ్చు అంటున్నారు. బట్ యాక్చువల్గా అది రాంగ్. కల్కి పార్ట్ 2 ఏదైతే ఉందో దాంట్లో మరి K2 అనలేదు కదా, K2 అవ్వచ్చు, అది K3 కూడా అవ్వచ్చు. ఎందుకంటే కల్కి ఈజ్ 3 పార్ట్ సినిమా. సో K3 కూడా అవ్వచ్చు, చెప్పలేం మనం. బట్ నేనంటుంది ఏంటంటే కల్కి ఒకవేళ పార్ట్ 2లో అయినట్టయితే తిను పార్ట్ 2లో ఉన్నట్టయితే డెఫినెట్గా కల్కి అయితే కాదు. ఎందుకంటే కల్కి బేసిక్గా పుట్టడం అండ్ ఆ పుట్టిన బిడ్డని చంపడం, ఆ చంపిన బిడ్డ ద్వారా వచ్చే సీరం ఏదైతే ఉందో దాన్ని తనలోకి ఎక్కించుకొని తనకి కల్కి శక్తులు వచ్చేలా చేసుకోవడం. సో దిస్ ఈజ్ వాట్ సుప్రీం యాస్కిన్ థాట్. ఇది అతని ఆలోచన ఉంటుంది తప్ప అది కల్కి పెరిగి పెద్ద అయ్యేంత వరకు ఆగి కల్కితో కత్తి యుద్ధం చేసి అది చంపాలి అదేం కాదు, ముందే చంపేయాలి. సో అది కాన్సెప్ట్ కాబట్టి సో పెద్దోడు అయ్యేంత వరకు ఉండడు, ఆగడు. సినిమా అనేది అంతవరకు వెళ్ళదు. సో సినిమా చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు లేదంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇలాగే జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం స్టోరీ అంతా కూడా అడల్ట్ పీపుల్ చుట్టే తిరుగుతుంది. పిల్లల చుట్టూ మ్యాక్సిమం తిరగదు. అండ్ పిల్లలు పెద్దవడం అనే కాన్సెప్ట్ చుట్టూ కూడా తిరగదు మళ్ళీ. సో దీన్ని బట్టి చూస్తే డెఫినెట్గా ఈ కల్కి అవతారం అయితే కాదు. కాకపోతే మహాభారత రిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో బేసిక్గా సెకండ్ పార్ట్లో అవి పీక్ లెవెల్లో ఉన్నాయి. దీని గురించి మనం సెకండ్ అప్డేట్లో నాగేశ్వన్ గారు చెప్పిన దానికోసం మాట్లాడుకుందాం. సో బేసిక్గా మహాభారతం రిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయి ఈ సినిమా పార్ట్ 2లో అవి చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్గా పార్ట్ 1తో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి రిఫరెన్స్ సీన్స్ అనేవి. సో వాటన్నిటినీ కూడా బేసిక్గా ఏంటంటే పీపుల్ చూడడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ అవి చాలా గ్రాండ్ స్కేల్లో కూడా ఉంటాయి. అండ్ ఆ సీన్స్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని క్యారెక్టర్స్ కొత్తవి కూడా వచ్చే అవకాశం ఉంది. మనకి ఇప్పటివరకు ఏం కనబడ్డాయి, ఏంటది అశ్వత్థామ, తర్వాత అర్జునుడు, కర్ణుడు, మనకి బేసిక్గా మహాభారతానికి సంబంధించిన క్యారెక్టర్స్ ఇప్పటివరకు కనబడ్డవి అయితే ఇవే కదా. కానీ ఇవి కాకుండా ఇంకా కొత్త క్యారెక్టర్స్ కూడా ఇంట్రడ్యూస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో దాంట్లో ఏదైనా అయి ఉండొచ్చు. లైక్ మేబీ అభిమన్యుడు అయి ఉండొచ్చు, లేదంటే ఏమో ఏ పాత్ర అయినా అయి ఉండొచ్చు. దర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ ఎనీథింగ్. బట్ డెఫినెట్గా నేను అంటుంది ఏంటంటే ఇలాంటి అడల్ట్ రోలే ఉంటుంది. అభిమన్యుడు బేసిక్గా చాలా పవర్ఫుల్ రోల్, యాక్చువల్లీ చాలా పవర్ఫుల్ రోల్ అభిమన్యుడు. మరి చూడాలి మరి ఆ రోల్ ఏమైనా పెడతారేమో. ఎందుకంటే
అభిమన్యుడు చనిపోయి ఉండొచ్చు, కానీ చనిపోవడానికి ముందు చేసిన పోరాటం ఏదైతే ఉంటుందో అది అలా ఇలా ఉండదు అసలు. అండ్ ఆ యంగ్ ఏజ్, అభిమన్యుడి ఏజ్ అండ్ తేజ ఏజ్ అది కూడా కొంచెం మ్యాచ్ అవుతుంది. అంటే లైక్ నా ఉద్దేశం చూపిస్తే ఆన్ స్క్రీన్ సెట్ అవుతుంది అనిపిస్తుంది నాకు అంటున్నా. సో అలాగేమైనా చేసి ఉండొచ్చు, అదేమైనా రోల్ అయ్యి ఉండొచ్చు. లేదంటే సుప్రీం యాస్కిన్తో పోరాటం చేయడానికి ఇంకెవరిదైనా సహాయం అవసరం అవ్వచ్చు. బేసిక్గా ఇట్స్ నాట్ ఎ రియల్ స్టోరీ ఎగ్జాక్ట్లీ. ఇది కొంతవరకు కల్పితమే, మనకు తెలుస్తుంది కదా. ఎందుకంటే అశ్వత్థామ ఓకే, ఆయన చిరంజీవి, ఆయన బ్రతికే ఉంటారు, ఆయనకి శాపం ఉంది, ఇవన్నీ మనకు తెలుసు, ఇవన్నీ నిజమే. బట్ కర్ణుడు బ్రతికొనడం అనేది లేదు, కర్ణుడు తిరిగి రావడం అనేది కూడా లేదు, కర్ణుడు మళ్ళీ పుట్టడం అనేది కూడా లేదు. ఒకటి మళ్ళీ పుడితే ఏంటి అనేది కదా కాన్సెప్ట్. సో అలా ఉంది కాబట్టి దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ కాబట్టి నో ప్రాబ్లం. అభిమన్యుడిని కూడా మళ్ళీ తీసుకురావచ్చు, ఇంకెవరినైనా తీసుకురావచ్చు, దెర్ ఇస్ అ ఛాన్స్. అండ్ గాంధీవం దొరికింది, ఇప్పుడు గాంధీవంతో యుద్ధం చేయాలి. సో గాంధీవం బేసిక్గా అర్జునుడిది, అర్జునుడి పుత్రుడు అభిమన్యుడు కదా. సో అలా కూడా ఏమైనా అయ్యి ఉండొచ్చు, దెర్ ఇస్ ఎ ఛాన్స్. అండ్ అర్జునుడు అభిమన్యుడు కలిసి యుద్ధం చేయొచ్చు. అంటే సో మెనీ ఛాన్సెస్ ఆర్ దేర్ ఇక్కడ చేయడానికి. అభిమన్యుడిగా తేజ సజ్జా, అర్జునుడిగా విజయ్ దేవరకొండ, ప్రభాస్ గారు కర్ణుడిగా, అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, నలుగురు కలిసి సుప్రీం యాస్కిన్కి ఎదురెడితే అంటే సుప్రీం యాస్కిన్ పైన ఇంకొకడు ఉన్నాడుగా మళ్ళీ, కలి. బేసిక్గా కలి వేరే ఉన్నాడు కదా. మరి దాన్ని టచ్ చేస్తారో లేదో అసలు యాక్చువల్లీ. అంటే కల్కి అని పెట్టినందుకు కావాలి, బట్ టచ్ చేస్తారో లేదో మరి. ఇంకా ఏమో నాగశ్విన్ గారు మైండ్లో ఏం థాట్ ఉందో. సో ఇది బేసిక్గా తేజ సజ్జా గారికి సంబంధించిన అప్డేట్. అయితే నాగశ్విన్ గారు ఇంకో క్లారిటీ ఇచ్చారు. అంటే రీసెంట్గా ఆయన కలిసి మాట్లాడినప్పుడు కొంతమంది మీడియా వాళ్ళు ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్, ఏమైనా క్లారిటీ ఉందా అని చెప్పి అడిగితే ఆయన ఏమన్నారంటే, చెప్పలేను, ఇది చాలామంది యాక్టర్స్తో కూడుకున్న సినిమా, ఇది అందరూ బిజీగా ఉన్నారు వాళ్ళ సినిమాల్లో, సో ఇప్పుడు కుదరట్లేదు. అండ్ మోస్ట్లీ ఈజ్ రెఫరింగ్ ప్రభాస్ గారు, బికాజ్ అమితాబ్ బచ్చన్ గారు అవైలబులే, కమల్ హాసన్ గారు ఖాళీయే, సో ప్రాబ్లం లేదు. దీపికా పదుకొనే ఈజ్ ఆల్వేస్ దేర్, ఇంకా ఉంటుంది. ఎందుకంటే ఆవిడకంటే అంత ఇంపార్టెంట్ సిచ్యువేషన్ అయితే ఏం లేదు ప్రస్తుతానికి. ఓన్లీ అట్లీ గారి సినిమా ఏదైతే ఉందో, అల్లు అర్జున్ అట్లీ గారిది, దానికి ఒక 100 days అయితే ఇస్తుంది ఆవిడ, అంతే. సో ఆ తర్వాత మళ్ళీ ఆవిడ కొంచెం అవైలబుల్గానే ఉంటుంది. కొన్ని సినిమాలు ఉన్నా కూడా షారుఖ్ ఖాన్ గారిది మిగతా అవి ఆవిడ అవైలబుల్గా ఉంటుంది, నో ప్రాబ్లం ఆవిడకి. అయితే సో ఇక్కడ నేను అంటుంది ఏంటంటే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు మిగతా క్యాస్టింగ్ అంతా కూడా అవైలబుల్ ఉంది, ఒక్క ప్రభాస్ గారే లేరు. ప్రభాస్ గారితోనే ఇబ్బంది, ఎందుకంటే ప్రభాస్ గారు బేసిక్గా రాజాసాబ్ అండ్ ఫౌజీతో బిజీగా ఉన్నారు. డిసెంబర్ నాటికి స్పిరిట్ అయితే స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ ఈ ఇయర్ ఎండింగ్ నాటికి డిసెంబర్లో స్పిరిట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఒక 6 months, ఒక 4 కాదు 120 days ఓన్లీ షూటే కావాలి. సో ఒక 6 monthsలో ఫాస్ట్ షూట్ అయితే కొట్టేస్తారు. మొత్తం ప్రీ ప్రొడక్షన్ అంతా అయిపోయింది, ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతున్నారు. సో అలా ఉంది సిచ్యువేషను. సో అందువల్ల ఇంకా మనం ఏం చేయలేము. సో స్పిరిట్ అయిన తర్వాత అటు సలార్ 2 అండ్ కల్కి 2 రెండు కూడా సైమల్టేనియస్గా షూట్ అవుతాయి. ఎందుకంటే స్పిరిట్ అయిన టైంకి అటు ప్రశాంత్ నీల్ గారు కూడా డ్రాగన్ అయిపోయి ఆయన ఫ్రీ అవుతారు. సో అటు స్పిరిట్ 2 అండ్ సలార్ 2 అండ్ కల్కి 2 రెండు కూడా సైమల్టేనియస్గా షూట్ అవుతాయి. సో దాట్స్ ఎ బెటర్ థింగ్ అనమాట. సో అప్పుడు మనకి ఏంటంటే 2026 ఎండింగ్లో ఎప్పుడో ఈ సినిమాల షూటింగ్ స్టార్ట్ అవుతుంది. 2028 నాటికి ఎప్పుడో రిలీజ్ అవుతుంది ఈ సినిమా. 24లో ఫస్ట్ పార్ట్ వచ్చింది కదా, 28లో సెకండ్ పార్ట్ అయితే వస్తుంది అంతే. సో 27లో కూడా కష్టమే, 27లో వస్తే గిస్తే సలార్ పార్ట్ 2 వస్తుంది అంతే. ఈ రెండు సినిమాలు అయిపోయిన తర్వాత దెన్ బ్రహ్మరాక్షస్ షూటింగ్ అనేది ఉంటుంది నాకు తెలిసి. ఏమో మరి చూడాలి. ఈలోపు ప్రశాంత్ వర్మ గారు కూడా ఏవేవో సినిమాలు అనౌన్స్మెంట్లు వస్తున్నాయి ఆయన సైడ్ నుంచి, అన్నీ వస్తానే ఉన్నాయి ఆయన సైడ్ నుంచి అనౌన్స్మెంట్లు అయితే మాత్రం. దట్స్ అ డిఫరెంట్ థింగ్. సరే ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు నాగేశ్వరి గారు చెప్పింది ఏంటంటే, అందరూ చాలా బిజీగా ఉన్నారు, సో ఇప్పుడు అంత ఈజీ కాదు చేయడం, ఇట్ టేక్స్ టైం, 2 to 3 years పట్టచ్చు ఈజీగా అనే చెప్తున్నారు ఆయన. ఇనీషియల్గా ఆయన ఏమన్నారు, 2026 ఎండింగ్లో రిలీజ్ చేసే, ఇయర్ ఎండింగ్ కానీ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కానీ రిలీజ్ చేయాలని ఉంది మాకు అని చెప్పారు. బట్ ఇట్స్ నాట్ పాసిబుల్, దిస్ నో వే, ఇంపాసిబుల్, నోవేర్ నియర్ టు పాసిబుల్ అవట్లా. సో అందువల్ల ఏంటంటే ఇంకా కుదరదు ఆయనకి, ఇంకా కష్టం అయిపోతుంది. ఇంకా సరే, ఇంకా ఆయన కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు ఇంకా ఆయన, అందుకే చెప్తున్నా 2 to 3 years పడుతుందని చెప్పి. అండ్ ఆయన చెప్పిన ఇంకొక మాట ఏంటంటే,
ప్రీ విజువలైజ్డ్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో కొన్ని, అంటే వాళ్ళు ముందు విజువలైజ్ చేసుకున్న కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో చాలా అంటే చాలా పెద్దవి. వాటిని షూట్ చేయడం, వాటి యొక్క విఎఫ్ఎక్స్ వర్క్ అనేది చూసుకోవడం అంత ఈజీ అయితే కాదు. చాలా అంటే చాలా హెవీ వర్క్ అది, చాలా హ్యూజ్ వర్క్ అది. సో దానికి డెఫినెట్గా చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది. సో ఈజీగా 2 to 3 years పడుతుంది అని చెప్పారు ఆయన. సో మనం ఇప్పుడప్పుడే ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇంకా కల్కి పార్ట్ 2ని. ఈదర్ ఒకవేళ స్పిరిట్ సినిమా అయిపోయిన వెంటనే సలార్ 2 షూటింగ్ స్టార్ట్ కాకపోవచ్చు. ఎందుకు? ప్రశాంత్ నీల్ గారు డ్రాగన్ అయిన వెంటనే సలార్ 2కి వెళ్ళలేరు కదా, ఆయన కొంచెం గ్యాప్ తీసుకోవాలి కదా. సో స్పిరిట్ అయిన వెంటనే కల్కి 2కి వెళ్ళిపోవచ్చు. కల్కి 2 ఫాస్ట్గా షూట్ చేసుకొని దెన్ నెక్స్ట్ సలార్ 2కి వెళ్ళొచ్చు. దానికి పాసిబిలిటీ ఉంది. అంటే ఈ గ్యాప్లో డైరెక్టర్ ఇంకొక సినిమా మీదకి వెళ్ళలేదు కదా. సో ఈయన నాగశ్విన్ గారు జాతిరత్నాలు 2 ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు అంతే, అది ఎప్పుడో రిలీజ్ అవుతుంది మనకు నెక్స్ట్ ఇయర్. సో కల్కి సినిమా తప్ప వేరే సినిమాని డైరెక్ట్ చేసి ఆ స్టోరీ, ఆ స్క్రీన్ ప్లే, ఆ నెరేటివ్ ఏం చూసుకోలేదు, బుర్రలోకి ఎక్కించుకోలేదు. కాబట్టి హీఈస్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ కల్కి. కాబట్టి కల్కి పార్ట్ 2 ఏదైతే ఉందో ఆ పార్ట్ 2 సినిమా మీద చాలా గట్టిగా కాన్సన్ట్రేషన్ ఉంది. కాబట్టి స్పిరిట్ అయిపోగానే ప్రభాస్ గారు ఇమీడియట్గా దీంట్లోకి చేరిపోవచ్చు, దేంట్లోకి కల్కి 2లోకి జాయిన్ అయిపోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ సలార్ 2లోకి జాయిన్ అవ్వచ్చు. అలా అయినట్టయితే 2027 ఎండింగ్ నాటికి మనకి సినిమా వచ్చేయచ్చు. దేర్ ఇస్ ఏ ఛాన్స్ ఫర్ దట్. అది అలాగే 2027లో అది వస్తుంది. అప్పుడు సలార్ 2 28లో వస్తుంది. సలార్ 23లో వచ్చింది, యాక్చువల్లీ 23లో వచ్చింది. మళ్ళీ 5 years గ్యాప్ వచ్చేస్తుంది. అప్పుడు మరి 2 పార్ట్లకి మధ్య అంత గ్యాప్ ఉండద్దేమో అనిపిస్తుంటుంది. ఏమో మరి ఇంకా వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకే తెలియాలి. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ 2019లో వచ్చినట్టుంది కదా, చాప్టర్ 1 2018లో వచ్చిందా? అబ్బో, అయితే ఇది ఒక 3.5 years గ్యాప్ తీసుకుంది కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్. 3.5 years కూడా ఫైన్, అంటే అది లాక్డౌన్ ఎఫెక్ట్ అది. బట్ ఇది అట్లా కాదు కదా, ఇది జనరల్ టైమింగ్స్లోనే 5 ఏళ్ల గ్యాప్ అంటే కొంచెం ఇబ్బంది సలార్ 2కి. ఎందుకంటే వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్డ్ సినిమా అది. పార్ట్ 2 మోస్ట్ హైప్డ్. ఇది కల్కి అలా కాదు, కల్కి పార్ట్ 1 హైప్డ్, పార్ట్ 2కి ఇంకా 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 హైప్డ్. పార్ట్ 2 కల్కి పార్ట్ 2 ఈజ్ 2500 crore సినిమా అసలు, దట్ ఈస్ ఫర్ షూర్. అది మీకు అన్ని జోన్స్లోని కూడా విధ్వంసం సృష్టిస్తుంది, అందులో నో డౌట్. రిలీజ్ అయిన ప్రతి మార్కెట్లోని కూడా. ఓవర్సీస్ నుంచి ఈ సినిమాకి 500 కోట్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లా, ఆ లెవెల్లో రెస్పాన్స్ ఉంటుంది. అంటే ఓన్లీ ఫ్రమ్ తెలుగు, హిందీ, తమిళ్ ఈ వెర్షన్స్ నుంచి చెప్తున్నాను నేను. ఎందుకంటే దానికి మలయాళం వెర్షన్ కూడా దానికి పీక్స్ రెస్పాన్స్ ఉంది. దానికి థియేటర్లు పెంచారు. కల్కికి ఫర్ ద ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమాకి మలయాళంలో రిలీజ్ చేసి థియేటర్లు పెంచడం తగ్గించేస్తారు. యాక్చువల్లీ ఇక్కడ అలా కాదు, రివర్స్ పెరిగాయి థియేటర్లు. సో అలాంటి రెస్పాన్స్ ఉంది. పీక్స్ ఉంటుంది ఖచ్చితంగా సినిమాకి. లెట్స్ సీ, చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది, ఎప్పుడు రిలీజ్ అవుద్దో ఏంటో. సో తేజ గారు అయితే ఉంటారు, అదైతే క్లారిటీ వచ్చింది. అండ్ సినిమా అయితే 2027 డిసెంబర్ దాకా రాదు, వస్తుందని కూడా డౌటే. అప్పుడు కూడా 2028లో అయినా రావచ్చు. సో అది గైస్. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇది త్వరగా వస్తే బాగుంది అనుకుంటున్నారా, లేదంటే సలార్ 2 త్వరగా వస్తే బాగుంది అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఎవరు మాత్రం అక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నెక్స్ట్ వీడియో, బై.